సిద్ధేశ్వర్ ప్రస్తుతం మనం చూస్తున్నాం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరే ఉన్నాము. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ సుమారుగా 7:30 ప్రాంతంలో దాడి జరిగిన తర్వాత, ఆ ఘటన జరిగిన తర్వాత ప్రాథమిక చికిత్స మాత్రమే చేసుకుని తన యాత్రను కంటిన్యూ చేశారు. ఆ తర్వాత కూడా కేసరపల్లి వరకు కూడా యాత్ర చేసిన తర్వాత వైద్యుల సూచన మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరింత వైద్య పరీక్షలు అవసరం. ఎందుకంటే దాని తీవ్రత, ఆ గాయం తీవ్రత ఏ విధంగా ఉంది దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా దాడి చేసేటప్పుడు లక్ష్యం చేసుకొని నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గాయపరచాలన్న ఉద్దేశంతో చాలా బలంగా ఆ క్యాట్ బాలా లేకపోతే రాయి ఏంటన్నది వినియోగించి దాన్ని దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎడమ కంటి పైన ఈ గాయమైంది. అక్కడే ఆ గాయం అవడంతో పాటు రక్తస్రావం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో గాయం తీవ్రత ఎంతవరకు ఉందన్న అంశాన్ని పరిశీలించడానికి వైద్యులు ఇచ్చినటువంటి సూచనల మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ గాయమైనటువంటి సమయంలో ఏదైతే రాయి తగిలిన సమయంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ తీవ్రమైనటువంటి ఆ నొప్పి అప్పటి నుండి కూడా ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా 4 గంటల పాటు ఆ నొప్పిని భరిస్తూనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన యాత్రను ముందుకు కొనసాగించారు. ఆ యాత్ర ముందుకు కొనసాగింది. ఆ తర్వాత కూడా ఏదైతే భగత్ సింగ్ నగర్ దగ్గర ఘటన జరిగిన తర్వాత కూడా కండ్రిగా, అదేవిధంగా రామవరపాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు మీదుగా కేసరపల్లి వరకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగించారు. కేవలం ఫస్ట్ ఎయిడ్ తీసుకున్న తర్వాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటికే తన కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు అభివాదం చేయడం కోసం, వాళ్ళ చూపిస్తున్నటువంటి అభిమానానికి కృతజ్ఞతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తూ ముందుకు సాగుతూనే ఉన్నారు. ముందుకు సాగారు. ఎక్కడ కూడా ఆ విరామం అనేది ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలోనే ఆ క్యాంపు ప్రాంతానికి, ఏదైతే రాత్రి బస ప్రాంతానికి చేరుకున్న తర్వాత, కేసరపల్లి చేరుకున్న తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైద్యులు ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించి మనం చూస్తున్నాం. ఆ దృశ్యాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య పరీక్షలు ముగించుకొని వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిటర్న్లో ఏవైతే వైద్య పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత కూడా ఎవరైతే నాయకులు వచ్చారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం నాయకులందరినీ కూడా పరామర్శిస్తూనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి సత్యమైన వైఎస్ భారతి కూడా ఉన్నారు. దగ్గరుండి వైద్య పరీక్షలన్నీ కూడా పూర్తయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుండి ఏదైతే కేసరపల్లి రాత్రి బస ప్రాంతం నుండి ఆసుపత్రికి వచ్చారో మళ్ళీ అదే కేసరపల్లి రాత్రి బస ప్రాంతానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరుతూ ఉన్నారు. వైద్యులు పూర్తి స్థాయిలో పరిశీలించారు, పరీక్షలు నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ గాయం తీవ్రత ఎంతవరకు ఉంది, ఏ విధంగా ఆ గాయమైంది, దానికి ఇంకా ఆ ట్రీట్మెంట్ ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపైన సూచనలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి మనం చూస్తున్నాం విజువల్స్లో బయలుదేరుతా ఉన్నారు. సో రేపు ఆ బస్సు యాత్ర ఏ విధంగా ఉండబోతుంది, కొనసాగుతుంది లేదా అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలు కొద్దిసేపట్లో ప్రకటన కూడా చేయబోతా ఉన్నారు. సో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ గాయం తీవ్రత, దాని పర్యవసానాలు ఏ విధంగా ఉన్న అంశానికి సంబంధించి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆ వైద్య పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుగు ప్రయాణం అయ్యారు. ఆ ప్రభుత్వ ఆసుపత్రిలోనే దాదాపుగా సుమారుగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో 1.5 గంటల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వైద్య పరీక్షలు అన్నీ నిర్వహించిన తర్వాత, వైద్యులను సంప్రదించిన తర్వాత, వైద్యులు ఇచ్చినటువంటి సూచనల మేరకు వాటిని పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుండి బయలుదేరారు. సో ఈరోజు ఆ జరిగినటువంటి ఘటన తర్వాత నుండి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ విరామం తీసుకోకుండానే తన యాత్రను కొనసాగించారు. దాదాపుగా 7:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిన తర్వాత అప్పటి నుండి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగిస్తూనే వచ్చారు. ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా అదే జరిగింది. మనం చూడదు వైద్యులు ఉన్నారు, వైద్యులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం.